హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు ఇస్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో స్పాంజ్ దోశ అలాగే టేస్టీ చట్నీని చూపించబోతున్నానండి. ఇది వెరీ టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ కూడా. ఇది చాలా యమ్మీగా ఉంటుందండి. దీన్నే మనం స్పాంజ్ దోశ లేదా సెట్ దోశ ఇలా ఎలా అయినా పిలవచ్చు. చూసారా ఎంత స్పాంజీగా ఉందో, ఫ్లఫీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది, ట్రై చేయండి. ఈ దోశ కోసం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ దోశ రైస్ని వేస్తున్నానండి. ఇవి 250 గ్రామ్స్ ఉంటాయి. అలాగే 1/2 కప్పు మినప్పప్పును వేసుకోవాలి. ఇవి 125 గ్రామ్స్ ఉంటాయి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వాటర్ వేసేసి వీటిని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటారో అదే కప్పుతో సగం వరకు మినపప్పును తీసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసేసి 5 గంటల సేపు ఈ బియ్యాన్ని మినపప్పుని నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూస్తే మనకు చూడండి బియ్యం అలాగే మినపప్పు బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి మరొక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 1/2 కప్పు అటుకుల్ని వేసుకోవాలి. దొడ్డ అటుకుల్ని వేసుకోండి. ఈ అటుకుల్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని వంపేసి మరలా మంచినీటిని పోసుకొని ఈ అటుకుల్ని 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా బియ్యం అలాగే మినపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత అటుకుల్ని వాటర్తో సహా యాడ్ చేసుకోండి. అటుకులను కూడా వేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు మీకు ఏమైనా అవసరమైతే వాటర్ని కొంచెం వేసుకొని చూడండి పిండి ఈ విధంగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 5 నుంచి 6 గంటల సేపు దీన్ని పులియబెట్టాలి. లేదంటే ఓవర్ నైట్ అయినా పెట్టేసేయచ్చండి. నేనైతే ఓవర్ నైట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు చట్నీ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 ఇంచు అల్లాన్ని వేసుకోండి. అలాగే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. లేదంటే 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వేయించిన పల్లీలను వేసుకోవాలండి. వేయించిన పల్లీలను కూడా వేసుకొని వీటిని కూడా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పల్లీలను ముందుగానే వేయించుకొని తొక్క తీసేసి పెట్టుకున్నాను. వీటిని కూడా 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ మీకు పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ని వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న ఉసిరి సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. నేను దాన్ని వేసుకున్నానండి. దాని ప్లేస్లో మీరు 1 లేదా 2 స్పూన్లు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవడం కోసం మరలా అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత చివరగా 1/2 టీ స్పూన్ ఇంగువాని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి యాడ్ చేసుకుంటే మనకి ఎమ్మీగా చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండిని చూద్దాము. చూడండి పిండి పైన బబుల్స్ వచ్చి చక్కగా పొంగింది. బ్యాటర్ బాగా పులిసిందనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేయకుండా కొంచెం వేసుకొని చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక గరిటెడు పిండిని తీసుకొని ఈ విధంగా దోశలను వేసుకోవాలి. ఈ సెట్ దోశల్ని కొంచెం మందంగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఈ దోశని లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ విధంగా పైన బబుల్స్ వచ్చి పచ్చిదనం పోయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఈ దోశని 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకి తిప్పుకొని దోశల్ని కాల్చుకుంటే మనకి టేస్టీగా సెట్ దోశలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా స్పాంజీగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం పూర్తిగా ఉచితం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.